నీటి వరకు నడిపించబడుతున్న యేసయ్య, మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే, ఈరోజు ఇంత ఆశీర్వాదకరంగా ఉన్నామంటే, ఇంత దేవునికరంగా ఉన్నామంటే, అందరి మధ్యలో తలెత్తుకుని సగౌరవంగా తిరగలుగుతున్నామంటే కేవలం దేవుని కృప, కేవలం దేవుని కృప. దేవుని కృప తప్ప వేరే మళ్ళా చెబుతాను నేను. నీ చుట్టూ చాలా ప్రమాదాలు కొంచెం ఉన్నాయి. నీ చుట్టూ చాలా మంది మనుషులు నిన్ను నాశనం చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. నీకు తెలియక అందరినీ ప్రేమించినట్టు వాళ్ళు కూడా ప్రేమిస్తూ ఉండవు. నేను వాళ్ళ మాయ మాటలో పడిపోయి నీ జీవితాన్ని పతనం చేసుకుంటా ఉంటే, నీ మంచితనం చూసిన దేవుడు, నీ మంచి మనసును చూసిన దేవుడు నిన్ను పాపపు చేతికి అప్పగించుకున్నా పరిశుద్ధంగా ఉంచాలని, పవిత్రంగా ఉంచాలని ఈ సహవాసం ప్రభు తీసుకొచ్చాడు. ఆయన అంటారు కదా, దేవుడు కానీ కాపాడకపోతే ఎప్పుడో మనం అందరం మరణించేవాళ్ళము. మనుషులు కుయుక్తి పన్నాగాలు, మనుషులు ఎప్పుడు నీ మీద కత్తి దూరుతామని చూస్తాను. సాతాను ఎప్పుడు నిన్ను చేద్దామని వాడు పొంచి ఉన్నాడు. కానీ సాతాను నోటిని నేను అప్పగించుకున్నా, మనుషుల చేతి దేవుడిని అప్పగించుకున్నా. మర్దకై రాజనగర్లో ఉన్నప్పుడు హామాను ఎన్నో మార్లు చంపడానికి, తన జీవితాన్ని పతనం చేయడానికి, తను లేకుండా చేయడానికి కంకణ కడితే ఆకాశమును దేవుడు మర్దకైని ఆ రాజ్యానికి ఉన్నతాధికారి నిలుపుడు దేవుడు. ఎంతనో అదే ప్రజల మధ్యలో అదే దేవుడు నిన్ను కూడా ఇక రాబోతున్న మాసంలో ఉన్నతమైన స్థానంలో ప్రభు నిలబెట్టబోతున్నాడు. ఖచ్చితంగా దేవుడు హామాను లాంటి మనుషులందరూ నీకు దూరం చేయబోతున్నాడు. హామానులా తత్వం కలిగిన క్రియలన్నీ నీకు దూరం కాబోతున్నవి. దేవుడు నీకు స్వేచ్ఛను స్వతంత్ర దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఆయన ఖచ్చితంగా ఆయన చేతి హస్తము దాటుగా నిన్ను నన్ను అందరినీ కాపాడబోతాడు. ఆయన కాపాడగల దేవుడు. ఆయన